టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ సోదరుడు భరత్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. శంషాబాద్ మండలం కొత్వాల్గూడ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో 52 ఏళ్ల భరత్ దుర్మరణం చెందాడు. వేగంగా ప్రయాణిస్తున్న అతడి కారు ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భరత్ అక్కడికక్కడే మృతి చెందాడు. భరత్ మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సింది. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన కారు రవితేజ తల్లి రాజ్యలక్ష్మి పేరుతో ఉంది. ఈ ఘటన రాత్రి 10 గంటల ప్రాంతంలో చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. భరత్ మృతికి మద్యం ఫుల్ గా సేవించడం అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన కారులో మద్యం బాటిళ్లున్నాయి. మరోవైపు కారు స్పీడోమీటర్ 150 పైన చూపిస్తోంది. అంటే ప్రమాదానికి గురైన సమయానికి భరత్ కారు 150 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డుపై లారీ ఆగి ఉన్నట్టు గుర్తించినప్పటికీ ఆ వేగంలో కారును కంట్రోల్ చేయడం కుదరలేదు. దీంతో లారీని ఢీకొట్టి ప్రమాదం జరిగింది. పట్టుబడ్డాడు. ఓసారి మద్యమత్తులో ఒకరిని ఢీకొట్టి పరారయ్యాడని ఆరోపణలు ఉన్నాయి. పవిత్రమైన తిరుమలలో కూడా నిబంధనలకు విరుద్ధంగా సిగరెట్ తాగుతూ మీడియాకు చిక్కాడు. గతంలో ఓ కేసులో కోర్టుకు హాజరైన సందర్భంగా మీడియా పట్ల దుర్భాషలాడాడు. ఇలా పలు వివాదాల్లో ఇరుక్కున్న తర్వాత కూడా అతడి తీరు మార్చుకోలేకపోయాడు. ఇప్పుడు ఫుల్గా తాగి అతివేగంతో కారు నడపడం కారణంగానే ప్రమాదం జరిగినట్టు అనుమానాలున్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాల నివారణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రోడ్డుపై ప్రయాణించే వాహనం స్పీడ్ ను రికార్డ్ చేసి నెంబర్ ఆధారంగా ఇంటికే చలాన్ పంపనున్నారు. అంతేకాకుండా సంబంధిత వాహనదారునిపై చట్టం పరంగా కేసులు నమోదు చేస్తామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాల స్పీడ్ కు బ్రేక్ వేసేందుకు నిర్ణీత వేగం అమలు చేయనున్నట్టు చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. ఔటర్ రింగ్ రోడ్లో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. ఈ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను కంట్రోల్ చేసేందుకు అధికారులు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ స్పీడ్ గన్స్ పెట్టి స్పీడ్ని కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా చూసినట్లయితే ఎవరైతే వేగంగా ప్రయాణం చేస్తున్నారో వాళ్ళకు చలాన్స్ వేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతం ఏదైతే నిన్న భరత్ సంబంధించి యాక్సిడెంట్ జరిగిందో ఆ ప్రాంతంలో మనం ఉన్నాం. ఆ ప్రాంతంలో వెహికల్ కనీసం 120 నుంచి 180 కిలోమీటర్ల స్పీడ్ తోటి మనం పోతున్న వెహికల్ చూడొచ్చు. అయితే ఇలా వెళ్తున్న వెహికల్స్ అన్నింటినీ కూడా అధికారులు ఎప్పటికప్పుడు స్పీడ్ గన్స్ ద్వారా రికార్డ్ చేసి వాళ్ళకి చలాన్స్ పంపిస్తున్నారు. అయితే ఇప్పుడు చూస్తున్నట్లు వెహికల్స్ ఏదైతే కార్ రేసింగ్లో పాల్గొన్నట్టుగా పూర్తిగా అత్యంత వేగంతో వస్తున్నాయి. అయితే వెహికల్స్ సంబంధించిన వెహికల్ స్పీడ్ కంట్రోల్ని చేసేందుకు అధికారులు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్ మొత్తాన్ని కూడా ఎక్కడికక్కడ హైదరాబాద్ అటు రాచకొండ అటు సైబరాబాద్ రాచకొండ 2 పరిధిలో కూడా స్పీడ్ గన్స్ పెట్టేసి మొత్తం కూడా కంట్రోల్ చేస్తున్నారు. అయితే ఎవరైతే అత్యంత స్పీడ్గా ప్రయాణం చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన స్పీడ్ని రికార్డ్ చేసి ఏదైతే ఈ స్పీడ్ని రికార్డ్ చేసిన తర్వాత దీనికి చలాన్ అదే వెహికల్ నెంబర్ ఆధారంగా చలాన్ చేసి వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా చలాన్ పంపిస్తున్నారు. అలాంటి వాళ్ళని ప్రాసిక్యూషన్ చేస్తున్నారు. అత్యంత వేగంతో ఎవరైనా వెళ్తున్నారో వాళ్ళకి సంబంధించిన డేటా మొత్తం కూడా ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఇది మినిమం 100, 80, 60 ఈ స్పీడ్ తప్పించి ఇంతకంటే ఎవరు ఎక్కువ స్పీడ్తో వెళ్ళినా కూడా ఇక్కడ రికార్డ్ అయిపోతుంది. దానికి సంబంధించిన వెహికల్ నెంబర్ కూడా రికార్డ్ కావడం జరుగుతుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ఇది పూర్తిగా రికార్డ్ చేసిన తర్వాత ఇది డైరెక్ట్గా చలాన్స్కి ఏదైతే కంట్రోల్ చలాన్కి వెళ్ళిపోతుంది. చలాన్కి వెళ్ళిపోయిన తర్వాత అది సంబంధిత వాహనదారికి చలాన్ కూడా వేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి మనకి ఇక్కడ అధికారులు మనతో పూర్తిగా ఈ లెదర్ గన్స్ కావచ్చు స్పీడ్ కంట్రోల్ చేయడానికి ఏం చేస్తున్నాం ఈ విషయాన్ని చెప్పడానికి మనతో అధికారులు ఉన్నారు. సరే చెప్పండి, ఈ ఔటర్ రింగ్ రోడ్ పైన వేగాన్ని కంట్రోల్ చేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏంటివి? ఈ సైబరాబాద్ సిపి గారి ఆదేశాల ప్రకారంగా దాదాపుగా ఇక్కడ 6 పెట్రోలింగ్ మొబైల్స్ ఓఆర్ఆర్ మీద తిరుగుతూ ఉంటాయి. స్పీడ్ లేజర్ గన్స్ కూడా మేము ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇది రోడ్డు మీద 4 లేన్స్ ఉంటాయి. ఫస్ట్ లేన్లో కారు, సెకండ్ లేన్లో కారు, థర్డ్లో, ఫోర్త్లో హెవీ వెహికల్స్ పోవాలి. స్పీడ్ లిమిట్ కూడా ఈ మధ్యకాలంలో 120 నుంచి 100కు పెట్టడం జరిగింది. తర్వాత లారీలకు 80 స్పీడ్ దాన్ని చేయడం జరిగింది. తర్వాత ఈ మధ్యకాలంలో హెచ్ఎండిఏ గారి సహకారంతో సెంట్రల్
లైటింగ్ సిస్టమ్ కూడా పెట్టడం వల్ల చాలా వెళ్తూ ఉన్నది. దీన్ని బట్టి చాలా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం జరిగింది, సత్ఫలితాలు ఇస్తున్నది. వీటిని స్పీడ్ గన్ వల్ల చాలా మంది కూడా ఎడ్యుకేట్ అవేర్నెస్ చేస్తూ వాళ్ళకు కూడా నోటీసులు అందడం, ఫైన్లు కట్టడం వల్ల కొంతవరకు మాక్సిమం మేము దీన్ని యూటిలైజ్ చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపడుతున్నాం. అంటే ప్రధానంగా చూసినట్లయితే ఈ స్పీడ్ని మీరు కంట్రోల్ చేస్తున్న ప్రధాన వెహికల్స్ బ్రేక్ డౌన్ ఇది ఒక ప్రధాన సమస్య. ఎక్కడికక్కడ అవుటర్ రింగ్ రోడ్ వెహికల్స్ బ్రేక్ డౌన్ అవుతాయి, పక్కన పెడుతుంటారు, దానికి సరిగా అవగాహన లేకపోవడం ప్రమాదాలు జరుగుతున్నాయి. నిన్న జరిగిన భరత్ యాక్సిడెంట్ కూడా అలాంటిది. దానికి సంబంధించి ఏం చేస్తారు? అంటే అది బ్రేక్ డౌన్ అయింది, మిడ్ నైట్ బ్రేక్ డౌన్ అయింది, తర్వాత లెఫ్ట్ తీసుకొని పెట్టడం, తర్వాత దానికి కోన్స్ పెట్టడము, రెండోది మన రేడియం స్టిక్కరింగ్ పెట్టడము, తర్వాత దానికి అక్కడ అంటే పూర్తి టైర్లు కూడా మొత్తం బ్లాక్ అయిపోయి తిరిగే మూవ్ కావని స్థితిలో ఉన్నది. దాని ప్రకారం ఏంటంటే మన పెట్రోలింగ్ మొబైల్స్, హెచ్ఎండి మొబైల్స్ ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. అక్కడ సెన్సిటైజ్ చేయడం, ఎవరు కూడా దగ్గర రాకుండా చేయడం జరిగింది. కాబట్టి అది పూర్తి ఎక్స్ప్రెస్ లైన్లో ఏవైతే పార్కింగ్ ఉన్నదో ఆ లైన్లో ఉన్నది. పెట్టడం అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. కానీ ఆ టైర్లు పట్టడం మెకానికల్ డిఫెక్ట్ అయ్యి అది కొంచెం తీయడంలో కొంచెం లేట్ అయింది. అత్యంత వేగంతో ప్రయాణం చేసే స్పీడ్ గన్ ద్వారా మీరు పూర్తిగా రికార్డ్ చేస్తారు, చలాన్ కూడా చేస్తారు. చలాన్ పంపిస్తారా లేకుంటే దీన్ని ఏ విధంగా వాళ్ళకు వాహన ద్వారా వెళ్తాయి? లేదు, ఈ చాలన్ ద్వారా పోయిన తర్వాత వాళ్ళకి మెసేజింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ చాలన్ నుంచి మెసేజ్ పోతుంది, తర్వాత బై పోస్ట్ కూడా వాళ్ళకు అందజేయబడుతుంది. ఇమీడియట్ గా మెసేజ్ పోతుంది. ఆ వెహికల్ ఎంతమందికి చలాన్ చేయగలరు? చాలా ప్రతి డే దాదాపు ఒక స్పీడ్ లేజర్ గన్ను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము చేసే దానిలో దాదాపు 700,000 to 800,000 దాకా రికార్డ్ చేయడం జరుగుతుంది. ఎవరి ట్రాఫిక్ వైలేషన్ ఉల్లంఘన హై స్పీడ్లో ఉన్న వాళ్ళు 1000 మందికి మాత్రం ప్రతి ఎవ్రీడే మేము రికార్డ్ అవుతా ఉన్నాం. వాహనదారులకు ఏం చెప్పదలుచుకుంటారు మీరు? ప్రధానంగా ఇక్కడ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే మీరు రూల్స్ తెలుసుకోమని చెప్తారా, స్పీడ్గా వెళ్ళొద్దని చెప్తారా, ఏ విధంగా ఎలాంటి కాషన్ చేయమంటారు? స్పీడ్గా వెళ్ళొద్దనే ఉంటుంది. దాని స్పీడ్ లిమిట్ని మీరు ఎక్కువ ఎక్సెస్ పోకుండా 100 ఏమైతే 100 లోపల ప్రయాణం చేస్తే ఎటువంటి యాక్సిడెంట్ జరగదు. కాషియస్గా పెట్టేందుకు ఉంటుంది. మనం అక్కడ టోల్ గేట్స్ దగ్గర కూడా సూచికలు పెట్టడము, సైన్ బోర్డ్స్ పెట్టడము, అక్కడ ఈ మధ్యలో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి దాన్ని మేము అన్నీ కూడా చూసుకొని స్పీడ్ లిమిట్లో పోతే మ్యాక్సిమం యాక్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి అవకాశం ఉన్నది. ఏదైతే స్పీడ్ను కంట్రోల్ చేసేందుకు అధికారులు పూర్తిగా ప్రయత్నాలు చేస్తున్నారో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఇలాంటి స్పీడ్ గన్స్ అవుటర్ రింగ్ రోడ్ మొత్తం కూడా ఇలాంటి స్పీడ్ గన్స్ రాచకొండ, సైబరాబాద్ లిమిట్స్లో కూడా పెట్టడం జరిగింది. అయినప్పుడు కూడా దీనికి ఎక్కడికక్కడ ఈ ప్రమాదాలు పూర్తిగా 0 వరకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. నర్సింగ్తో రమేష్.